కేదారు జగదాత్రి కోసం సేమియా పాయసం చేస్తుంటాడు కిచెన్లో. జగదాత్రి కూర్చొని కేదార్ను హ్యాపీగా చూస్తుంది. అయితే నిషి వైజయంతిలు వీళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళిద్దరు వేసిన ప్లాన్ ప్రకారంగా అమలు చేద్దామని చెప్పేసి ఒకరికొకరు అనుకుంటారు. అదేంటంటే మన నిషిక ఉండంటుంది కదా వైజయంతితోటి, అత్తయ్య అది కేదారు సేమియా పాయసం చేస్తుండు, ఆ సేమియా పాయసాన్ని జగదాత్రి కంపల్సరీ బౌల్లో వేస్తుండగా మీరు వెళ్ళి హాల్లో సౌండ్ చేయండి అత్తయ్య, అది ఏంటని జగదాత్రి చూడడానికి వస్తుంది. అప్పుడు నేను వెంటనే వెళ్ళి వాళ్ళు మాత్రమే తినే బౌళ్ళల్లో నేను మత్తు మందు కలుపుతాను, అప్పుడు వాళ్ళు అది తింటారు అని చెప్పేసి చెప్తుంది. చెప్తే అది అలానే సరే అమ్మి అని చెప్పేసి వైజయంతి వెళ్ళి హాల్లో సౌండ్ చేస్తుంది. ఆమె చెప్పిన పాట ప్రకారంగానే జగదాత్రి బౌల్లో సేమియా వేస్తుండగా సౌండ్ అయింది ఏంటబ్బా అని వెళ్ళి చూస్తుంది. చూస్తే అక్కడ ఎవరు ఉండరు. మళ్ళీ తిరిగి వస్తుంది. వచ్చేసరికి ఆల్రెడీ నిషి జగదాత్రి అటు వెళ్ళగానే వాళ్ళు 2 బౌళ్ళల్లో మత్తు మందు కలిపేస్తారు. తర్వాత అది తెలియక జగదాత్రి చూసి వచ్చి ఎవరు లేరని ఆ బౌల్ తీసుకుపోయి ఇద్దరు కలిసి తింటారు. తినుకుంటా హ్యాపీగా ఫీల్ అవుతారు. జగదాత్రి అంటుంది కదా, నువ్వు చేసిన సేమియా బాగుంది అని ఇలా యాక్షన్స్తో చెప్తే కేదారి కూడా అట్లా కాలర్ ఎగరేసుకుంటా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది వాళ్ళు తింటుంటే నిషి ఉన్ను వైజయంతి దొంగచాటుగా ఇలానే చూస్తారు. చూసి అంటుంది కదా, వాళ్ళు తిని ఇలా మత్తులాగా వస్తుంది, బెడ్ మీద పడిపోతారు. అప్పుడు నిషి ఉన్ను వైజయంతి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వైజయంతి అంటుంది కదా, అమ్మి మనం వేసిన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది కదా అమ్మి అని చెప్పి హ్యాపీగా అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జగదాత్రి ఉన్న కేదారు ఆ మత్తు కలిపిన సేమియా తినేసి అలానే పడుకుంటారు. తెల్లవారితే అప్పుడు కౌశికి అంటే తెల్లవారగానే అందరం కలిసి టెంపుల్కి వెళ్దామని చెప్తుంది కదా, అందరు రెడీ అయ్యి కిందకు వస్తారు. కానీ అక్కడికి జగదాత్రి కేదారు రారు. అయితే కౌశిక అంటుంది కదా, జగదాత్రి వాళ్ళ ఏరియా అని చెప్పేసి వైజయంతిని నిషిక వాళ్ళిద్దరు వస్తుంటే మీరిద్దరే వచ్చారేంటి, జగదాత్రి వాళ్ళ ఏరి అని చెప్పేసి అడుగుతుంది నిషిని. అప్పుడు నిషి అంటుంది కదా, అసలు వాళ్ళ రూమ్లో ఉంటే కదా వదిన వాళ్ళు రావడానికి అని చెప్పేసి అంటుంది నిషిక కౌశికతో. అప్పుడు కౌశిక్ ఇలానే చూస్తుంది. అయితే కౌశిక్ వాళ్ళ బాబాయ్ అంటారు కదా, సరే మనం వెళ్దాం పండి టైం అవుతుంది అని చెప్పేసి కౌశికతో అంటారు. అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతే జగదాత్రి కేదార్ మాత్రం రూమ్లోనే అలా పడుకుండి ఉంటారు. మత్తు కలిపిన సేమియా తిన్నారా, నిజంగానే మత్తు వచ్చి వాళ్ళు అలా పడుకున్నారా, లేకపోతే యాక్టింగ్ చేశారా, వీళ్ళకంటే ముందుగానే వాళ్ళు పోయి టెంపుల్ దగ్గర ఉన్నారా, లేకపోతే కార్లో ఉన్నారా, నిజంగానే వీళ్ళు రాకుండా వాళ్ళు ఏమైనా ప్లాన్ చేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా, వీళ్ళు సక్సెస్ చేయనిస్తారా జగదాత్రి? చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది.